నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా కష్టకాలంలో కానీ ఆపదేలో చూడు అరిసి బాంధు గుణం అన్నప్పుడు ఇలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాపాడుకోవాలనే ఆకాంక్షతోటి కోరికతోటి ఎట్లయినా కానీ మొన్న జరిగినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కక్షతోటి అనేక మంది కార్యకర్తల లోపల కనిపిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తున్నాం. నేను నిజంగా కూడా దాదాపు 40-42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. ఆనాడు ఎన్టీ రామారావు కాంచి మొదలు పెడితే కేసీఆర్ దాకా అందరి ముఖ్యమంత్రులతోటి మంచో చెడో ఇంతో అంతో సంబంధాలతోటి ఉన్నాం. గతంలో పడ నాకు ఒక్కసారి ఎప్పుడో చెప్తా ఉండ్రి ఎంతమంది గొప్ప గొప్ప నాయకులనంటే ప్రతిపక్షాలు బతికేది, అధికార పార్టీ బతికుండేది ఉండేది. ఎప్పుడో ఒక్కసారి బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో ఒక మంత్రి గారు ఉండి సార్ మొత్తం మనం చెప్పినా నడవాలి ఇక్కడ అని అంటే ఆయన ఒక మాట చెప్పిండట, అరే భయ్ మొత్తం మనదే నడవాలంటే పెద్ద రియాక్షన్ వస్తుంది, ఒక 60% 70% అధికారం ఉన్నోడు చేసుకొని ఒక 20% 30% ప్రతిపక్ష పనులకు కూడా గౌరవం ఇవ్వాలనేటువంటి సాంప్రదాయం సంస్కారం వెనుకటి రోజులలో ఉండే. గొప్ప గొప్ప నీతి మంత్రులు విజయభాస్కర్ రెడ్డి గారు అటువంటి నాయకులు, అవినీతి మచ్చలు లేకుంటున్నటువంటి నాయకులు పరిపాలించినటువంటి రాష్ట్రంలో కేవలం 100 రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి చూస్తామని ఎప్పుడు కూడా అనుకోలేనటువంటి పరిస్థితి. నేను ఏనాడు ఈ భాషలు కూడా వినలే. 40-45 ఏళ్ళ రాజకీయాలలో నేను 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి మీటింగ్ ఉన్నది, ఎమర్జెన్సీలో జైల్లో పెట్టి వరంగల్కి వస్తాడంటే ఆ మీటింగ్ చూద్దామని పోయినా. ఆయన జైల్లో పెట్టి ఇందిరాగాంధీ జైల్లోకి వెళ్ళి బయటికి ఇడిచిపెట్టినా కూడా ఆయన ఏమన్నాడు అని అంటే ఇందిరా బహన్జీ అని మాట్లాడింది తప్ప ఇందిరాగాంధీని ఎక్కడ కూడా కించపరిచే రకంగా మాట్లాడలేనటువంటి సాంప్రదాయం సంస్కారం గతంలో రాజకీయాలలో ఉండేది. ఇవాళ ఎట్లాంటి రాజకీయాలు చూసే పరిస్థితి వచ్చిందంటే పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఏ భాష, ఎక్కడికి పోతాను, ఏం మనల్ని చూసి ఈ ముఖ్యమంత్రులను మంత్రులను ఎమ్మెల్యేలను ఎంపీలను చూసి అసలు ప్రజలు ఏం నేర్చుకోవాలనే మీరు ఈ రకమైనటువంటి భాష సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నది రాజకీయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేపొచ్చే తరాలు గతంలో ఉన్నటువంటి నాయకుడు ఒక రోల్ మోడల్ గా ఉండే, ఆయన నీతిగా ఉండే, నిజాయితీగా ఉండే, ఎవరికి ఆపదొచ్చినా సంపద వచ్చినా కష్టం వచ్చినా పోతే నేను ఉన్నాను ఆదుకునే పరిస్థితిలో ఉండే నాయకుడని ఆ నాయకుడి గురించి గ్రామాలలో 10 మంది చెప్పుకునే రకంగా బతకాలి. కానీ ఇంత అవినీతి అక్రమాలతోటి అబద్ధాలతోటి ఈ వ్యవస్థ నడిపిద్దామని అంటే ఈ వ్యవస్థ ఎటుపోతుంది, ఈ దేశం ఎటుపోతుంది, ఈ రాష్ట్రం ఎటుపోతుంది అని చెప్పి ఈనాడు బయటికి వచ్చే అటువంటి యువతరం అంతా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. నేను ఆ రోజు హైదరాబాద్లో ఉన్నా. పొద్దున్న హరీష్ రావు గారు ఫోన్ చేసిండు, అన్న ఎక్కడున్నారు అంటే నేను హైదరాబాద్లో ఉన్నా అంటే సాయంత్రం మీటింగ్ ఉన్నది రమ్మన్నాడు. అన్న నేను ఉండలేను, నేను ప్రతి సంవత్సరం మా కోటంచ లక్ష్మీనరసింహస్వామి జాతర రోజు పొద్దున పోతా, నేను ఉండలేను అంటే అన్న పొద్దున చూసుకొని సాయంత్రం రమ్మన్నాడు. సాయంత్రం హరీష్ రావు గారు ఇంటికి పోయినాం మేమందరం, మా సోనాచారి గారు, రమణారెడ్డి గారు, సుధీర్ గారు, సారన్న గారు అందరం ఆడికి పోయినాం. మీటింగ్ పెట్టిండ్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అటాడ్ చేసిండ్లు, శ్రీహరి గారు వచ్చిండ్రు, శ్రీహరి గారి కూతురు వచ్చింది, అన్ని హరీష్ రావు గారిని మీరు ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పిండు. మొత్తం కార్యక్రమం అంతా తయారైపోయింది. వరంగల్కి 31వ తారీఖు నాడు సత్యసాయి కన్వెన్షన్ లో మీటింగ్ పెట్టుకోవాలనుకున్నారు. తర్వాత 1వ తారీఖు నాడు రమణారెడ్డి గారిని భూపాలపల్లి నార్త్ ఈస్ట్ వాస్తు ప్రకారం ఇక్కడి నుంచే బాగుంటుందంటే రమణారెడ్డి వచ్చి ఇక్కడ వాస్తు అరుకులాడిండు. అన్ని అయిపోయినాయి. ఆ రోజు మధ్యాహ్నం నేను మెట్టు సీను కొడుకు పెళ్లి అయితే మెట్టు సీను కొడుకు పెళ్లి పోయినా శ్రీహరి గారి బిడ్డ ఇద్దరు దిగిళ్ళు. ఇద్దరు దిగంగానే పరిచయం చేస్తుండే అంకుల్ సమ్మారావు గారు అంటే నాకు తెలుసు సమ్మారావు గారు అంకుల్ అని అంటే మాతోటి సమకాలికుడు, అంకుల్ పోయి కలవాలి. 4 గంటలకు రాత్రి 8 గంటలకు ఒక 4 గంటల తేడే
8 గంటల చూసేటాలకు ముఖ్యమంత్రి ఆ రోజు మీటింగ్ అయింది. తెల్లియారు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పోయి కలిసిండు. కేసీఆర్ గారికి బోకే ఇచ్చిండు, ఆశీర్వాదం తీసుకున్నాడు, భోజనం పెట్టిండా రాజన్న గారు కావాలి భోజనం పెట్టిండా తెల్లార వరకు ఆ పరిస్థితి వస్తే రాజకీయాలు ఎవరిని నమ్మాలి, ఎట్లా నమ్మాలి? నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా మందిని చూస్తే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నేను మొన్నటి గెలుపు కూడా కాంగ్రెస్ గెలుపు రేవంత్ రెడ్డి అవానో నేను అనుకోవడం లేదు. ఒక్కటి మాత్రం అది పార్టీ జీర్ణించుకోలేకపోయినా కూడా కార్యకర్తలను ఎవరిని ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందనేది మాత్రం 100% వాస్తవం అని చెప్పినే మనవి చేస్తా ఉన్నా. గతంలో తెలుగుదేశం ఉంటే జన్మభూమి కమిటీ లేచిండు. రేపు పొద్దుగాల రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్తాడు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు ఎత్తా అని. మరి మనకేం కమిటీలు ఉన్నాయి? ఏం కమిటీలు లేవు. ఇప్పటిదాకా మా జోరిక సదే చెప్పిండు. అసలు పెన్షన్ వచ్చేది నాకు తెలియదు, రేషన్ కార్డు వచ్చేది నాకు తెలియదు, షాదీ ముబారక్ వచ్చేది తెలియదు, కళ్యాణ లక్ష్మి వచ్చేది తెలియదు. కార్యకర్తల మానసిక బాధ వల్ల కూడా కొంత నష్టం జరిగింది. ఇంకొక నష్టం ఎక్కడ జరిగిందంటే, నేను మొన్న ములుగు ఇన్ఛార్జ్ ఉంటే ఒక నర్సాపూర్లో ఒక ముసలవ్వ దగ్గర పోయి అడిగిన, అవ్వ పెన్షన్ వస్తుందా అంటే వస్తుంది అంటే ఎంత వస్తుందంటే అప్పుడు 200 వచ్చింది బిడ్డ, ఇప్పుడు 2000 వస్తుంది, రేపు 4000 ఇస్తారట కదా బిడ్డ. ఎవరు ఇస్తారట అబ్బా 4000 అంటే కాంగ్రెస్ వస్తే 4000 ఇస్తారట కదా బిడ్డ, 4000 ఇస్తారట, తులం బంగారం ఇస్తారట, చదువుకునే పోరగాళ్ళకు నౌకరు రాకపోతే 4000 ఇస్తారట. ఆ ముసలవ్వ నీకు ఇవన్నీ ఎవరు చెప్పినావా అంటే, నేను టీవీలో చూస్తానా, మా పిల్లగాళ్ళు పెడితే టీవీలో వస్తానే అవన్నీ, మరి ఎట్టేస్తా ఓటు అంటే మీకే ఎత్తా బిడ్డ, 2000 పెన్షన్ తీసుకుంటాను కదా మీకే ఎత్తానండి. అంటే ఆమె మైండ్ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది. 4000 పెన్షను, 6000 పెన్షను, తులం బంగారం. మన వరంగల్లో మీటింగ్ పెట్టిండు రాహుల్ గాంధీ, పెద్ద రైతు సభ వరంగల్లో పెట్టిండు. ఏం చెప్పిండు రైతు సభ? మీరు ఎవరన్నా బ్యాంకులలో రుణం తీసుకోకపోతే వెంటనే పోయి రుణం తీసుకొచ్చుకోండి. నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు సోనియా గాంధీ జన్మదినం నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే గ్యారంటీ నాదని చెప్పిండు రాహుల్ గాంధీను రేవంత్ రెడ్డి ఇద్దరు. అయినా ఎవరికన్నా రుణమాఫీ అయినా? రుణమాఫీ కాలే. ఏం చెప్పిండు? కౌలు రైతులు ఏం పొరపాటు చేసిండ్రు? కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా, వ్యవసాయ కూలీలు వాళ్ళేం పాపం చేసిండ్రు అన్నాడు. మీరు ఈ కేసీఆర్ కొనేదేంది? కేంద్రంతో పంచాయతీ పెట్టుకొని కూడా కేసీఆర్ వడ్లు కొంటాడు. ఆయన కొనుడు కాదు, నేను 500 రూపాయలు ప్రతి కింటాకు మీకు 500 రూపాయలు బోనస్కి ఇస్తా అని చెప్పిండు. ఇవన్నీ ఎప్పుడు ఇస్తా అని చెప్పిండు? ఈ 420 ఇంకా ఆడపిల్లలు పాపం చదువుకునే పిల్లలు 18 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అందరికి కూడా నెలకు 2,500 రూపాయలు 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం వచ్చినట్టే మీ ఖాతాలలో పడతాయని చెప్పిండు. వాళ్ళు నమ్మిళ్ళు. ఇంకేం చెప్పిండు అని అంటే, చదువుకున్న పిల్లలందరూ కూడా మీరు బస్సులల్లా ట్రైన్లల్లా అటు ఇటు పోయి ఇబ్బంది పడద్దు, ప్రతి ఒక్కరికి స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. అరే బంగారం ఇస్తాననే, స్కూటీ ఇస్తాననే, 2,500 ఇస్తాననే, 4,000 పెన్షన్ అనే, 6,000 పెన్షన్ అనే, దాదాపు ఇవన్నీ ఇస్తాంటే ఇక వీళ్ళ కోటేయకపోతే ఏం చేయాలని చెప్పి ఆశపడ్డారు. ఏముంటుంది? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం ఉంటుంది మనుషులకు. ఆ ఆశలలో భ్రమలలో పోతే ఇవాళ 100 రోజులు దాటిన తర్వాత కూడా ఇవాళ కరువు వచ్చి, కాటకాలు వచ్చి, ఇబ్బందులు వచ్చి రైతులు నానావస్థ పడతా ఉంటే, రోజు మీరు ఇప్పుడు లెక్క పెట్టిన ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ పోయిండో? ఇప్పటికీ దాదాపు ఒక 30 సార్లు, అంటే ఒక నెల రోజుల రోజు ఢిల్లీలో గడిపినటువంటి పరిస్థితి ఉన్నది. రోజు ఢిల్లీకి పోతాను, వస్తాను, స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని పోతాను. మళ్ళీ ఒక్క ఢిల్లీకి పోవుడు కాదు, ఎంబడి పోయినప్పుడల్లా 3-4 మంత్రులు ఢిల్లీకి పోతాను. ఢిల్లీలో కాలం గడుపుతున్నారు తప్ప ఒక్క ఎండిపోయిన వరి దగ్గరకు వచ్చిందా, చీడలు వచ్చిపోయిన మిరప తోటల దగ్గరకు వచ్చిందా, వరి కల్లాల దగ్గరకు వచ్చిందా, ఆత్మహత్య చేసుకున్న రైతులను పరామర్శించేందుకు వచ్చిందా, ఇవన్నీ ఏమి పట్టించుకునే పరిస్థితులు లేడు. ఏమైనా
ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ ఎక్కడన్నా సమావేశం పెడితే మైకు దొరికితే చీల్సుతా, చెండాడుతా, భస్మం అయిపోతారు, కాలిపోతారు, మషైపోతారు. ఇవే మాటలు తప్ప మరొక మాట మాట్లాడే పరిస్థితులు లేరనే విషయాన్ని మీరు అందరు గమనించాల్సిన అవసరం. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, మీరు రేపు ఊళ్ళలోకి పోయి కష్టపడేటోళ్ళు మీరు, ఓట్లు సంపాదించేటోళ్ళు మీరు, గెలిపించేటోళ్ళు మీరు. మీరు అలుగుతనో గులుగుతనో ఓడిపోయేది కూడా మీ వల్లనే ఓడిపోతారు, గెలుస్తారు తప్ప ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ వచ్చి ఎవ్వలకు ప్రధానమంత్రికైనా గదే ఒక్కోటు, రాష్ట్రపతికైనా గదే ఒక్కోటు, మీకైనా గదే ఒక్కోటు. మీరు ఇళ్లలో పోయి అడగచ్చినా కూడా అందరికీ గుడ్డి ముసలమ్మకు కూడా గదే ఒక్కటోటి. మన రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిన గొప్పతనం ఏంటంటే గది ఒక్కటే, అందరికీ సమానమైనటువంటి ఓటు హక్కు భారతదేశంలో ఉన్నది. కాబట్టి ఆయన పెద్ద బాగా 150 కోట్లకు ఆస్తుంటే ఆయనకు 5 ఓట్లు ఉండయి, 200 పేద పదవులలో ఉంటే ఆయనకి ఎక్కువ ఓటు ఉండదు. అందరికి ఒకటే ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి మీరు ఇందులో పోండి. అవ్వ మీ పెన్షన్ 4000 అయిందా, మీకు 2500 వస్తుందా, మీ షాదీ ముబారక్ కింద తులం బంగారం వస్తుందా, ఇవన్నీ ఆయన ఆ రోజు ఏమైంది గ్యారంటీ పత్రికల్లో ఆనాడు పత్రికలన్నీ తీసి చూస్తే గ్యారంటీ బాండ్ పేపర్లు రాసిచ్చిండు. దిస్ ఈజ్ బాండ్ పేపర్ రేవంత్ రెడ్డి అని చెప్పిండు. ఆ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కాబట్టి ఆ బాండ్ పేపర్ ఏమైంది, ఒకవేళ మీ ఇంటికి ఆయన చెప్పిన నచ్చేది ఉంటే మీరు కాంగ్రెస్కి ఓటేయండి, లేకపోతే మాత్రం ఇన్ని కష్టకాలంలో ఆదుకున్నటువంటి కేసీఆర్కు సుధీర్ కుమార్ గారికి ఓటేసి గెలిపించామని చెప్పి అడగాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదని చెప్పిన ఆయన బాగా సౌమ్యుడు. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి మా రాజన్న గణపురం కాన్స్టిట్యున్సీలో మేము ఇన్ఛార్జిగా పనిచేసినాం. ఎంత సౌమ్యుడు అంటే డాక్టర్గా మంచి పేరున్నటువంటి వ్యక్తి, ఎవరికి కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా అన్నా నేను ఉన్నా అని చెప్పి ముందుకు పోయేటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఏది కూడా రాజకీయాలల్లో మీరందరూ అంటే నేనే కాదు, ఇంకా మాకు ఇంకా టైం దొరుకుతలేదు, కానీ మాకంటే ఎక్కువ టీవీలల్లా సోషల్ మీడియాలల్లా ప్రస్తుత దేశ రాష్ట్ర రాజకీయాలు మీ అందరూ కూడా క్షుణ్ణంగా చూస్తున్నారనే నేను 100కు 100 అనుకుంటున్నా. ఎందుకంటే సర్వే రిపోర్ట్లు కానీ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలో అన్ని చేసిండ్రు, కానీ ఒక్క తప్పేం చేసిందనంటే మన కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ లేకుండా సేవల ప్రజలకు అందుకు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేసిండ్రు. రైతు బంధు ఇస్తే మన ప్రమేయం లేదు, లేకపోతే రైతులకు నేను మొన్న కూడా ఒక ముసలవ్వ ఏది రైతు ఇన్సూరెన్స్ది ఆమె ఒక రోజు అంటుండే, అవ్వా అయ్యా మళ్ళా టీఆర్ఎస్ గెలవాలని అడుగుతుండే. ఎందుకవ్వా నేను అడిగితే నా కొడుకు చచ్చిపోయిండు, నా కోడలు ఉన్నది, నాకు 2000 పెన్షన్ వస్తుంది, నా కోడలకు వితంతు పెన్షన్ వస్తుంది, నా మనవళ్ళు ఎట్లా బతుకుతారని అనుకుంటే నాకు ఉన్నదే 10 గుంటల భూమి, ఆ 10 గుంటల భూమికి మాకు 5 లక్షల రూపాయలు ఆ కేసీఆర్ పుణ్యాన రైతు ఇన్సూరెన్స్ వచ్చిందనేటువంటి మాట చెప్తాను. అసలు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇంకొక మాట, మనల్ని ఎట్లా తప్పుదో పట్టిస్తున్నారంటే ఇప్పుడేవో మిత్రులు చెప్పినారు, బీజేపీ ఉన్ను బీఆర్ఎస్ ఒక్కటే అంటున్నారు. మీరందరు గమనిస్తున్నారా లేదో, రామగుండంలో సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు బడే భాయ్ అని మొదలుపెట్టిన తరువాతనే కవిత అరెస్ట్ అయి జైలుకు పోయిన విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మనవి చేస్తున్నా. అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చెయ్యాలని లోపాయి గారి కుట్రతోటి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు మీరందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. దేశంలో మోడీ కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ, ఈ కాంగ్రెస్ ఇక్కడ ఎంపీ గెలిచినా వాళ్ళు చేసేది ఏముండదు. మొత్తం దేశంలో 30-40 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అటువంటప్పుడు వీళ్ళు గెలిచి చేసేదే ఉన్నది. ఈయన డాక్టరు, చదువుకున్నాడు, జడ్పీ వైస్ చైర్మన్ చేసిండు,
ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు. అసలు సిసలైనటువంటి దళిత బిడ్డ, అందరి కష్టాలు సుఖాలు ఆపద సంపద తెలిసినటువంటి వాడు. రేపు అవసరమైతే పార్లమెంటులో మన భూపాలపల్లి ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఎదిగే అటువంటి అవసరం ఉన్నది. మనకు సింగరేణి ఉన్నది, జనుకో ఉన్నది, ఇక్కడ పరిశ్రమలు పక్కనే గోదావరి ఉన్నది. ఇంకా రాబోయే రోజుల్లో నేను ఇవాళ కూడా చెప్తున్న అధికారులందరికీ, మేము అధికారంలో ఉన్నాం, అపోజిషన్లో ఉన్నా, నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరన్నా రిప్రజెంటేషన్ చేస్తే ఇది న్యాయం ఉన్నదంటే పనిచేసే పరిస్థితులు ఉండే. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు ఇంత దిగజారిన వ్యవస్థను ఎన్నడూ చూడలేదు. నేను ఒకసారి ఢిల్లీలో కేఆర్ వేణుగోపాల్ గారి ఇంటికి ఆ ఏపీ భవన్ పక్కకు ఆయన ఉంటే ఆయన చెప్పేదట ఆయన భార్యతోటి, అమ్మా సూట్ కేసులో బట్టలు చదిరిపెట్టు సందుగల, ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు పోయటానికి సిద్ధంగా ఉండాలని చెప్పే అటువంటి అధికారుల దగ్గర నుంచి ఇవాళ కనీసం ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ సెక్రటరీల చుట్టూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉద్యోగాలకు తిరిగేటువంటి దుస్థితి ఈ రాజకీయాల్లో రావద్దు. ఏ ప్రభుత్వ అధికారైనా కూడా నేను చెప్తాను, ఇది ప్రజల సొమ్ముతోటి ప్రజలు కట్టే అటువంటి కప్పంతో జీతాలు తీసుకొని బతుకుతున్నాం. ప్రజలకు మేము జీతగాళ్ళం అనే భావన ఏ స్థాయి అధికారికైనా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ అధికారుల జులుమే కనుక ఈ నియోజకవర్గంలో ఇట్టనే సాగితే రాబోయే రోజులలో ఇది ఒక పోరాటాల గడ్డ, నక్సలైట్లు పుట్టినటువంటి గడ్డ. ఖచ్చితంగా రేపు ఎదురు తిరిగి పోరాటం చేయడానికి వెనుకాడబోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అధికారులందరూ కూడా ఇది ఒక రిక్వెస్టే అనుకోండి, అవసరమైతే హెచ్చరికే అనుకోండి. మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నీతిమంతంగా నిజాయితీగా మీరు పనిచేయండి, మీకు మేము కూడా గౌరవిస్తాం. కానీ ఈ రకమంటే అరాచకాల కనుక తెరలేపే పరిస్థితి వస్తే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ